ఉంది? అప్పులో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఆహా, మొత్తమా? వందనాలు. సరికంతా అదే మందే. అట్లయితే ఏం పర్లా, నీకోసం కూడా కర్రలు సంచి పంపించగలడు ఆయన. నిజమండి. ఇల్లు ఇల్లు తిరిగి పంచాం, సొంత సొమ్ములాగా. ఆమె సొమ్ము పాపం. అప్పు కడతంటే తీసుకునే వాళ్ళు దిమ్మరపోతున్నారు. డాడీ మీకు ఎంత డబ్బు డాడీ అండి? దేవుడు ఇచ్చాడు, తీసుకో, నా కాగితాలు మాకి. అడిగినోడు కల్లా అదే సమాధానం. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వీళ్ళు కట్టలేరని. కానీ తీసుకెళ్ళి అంత పెద్ద అమౌంట్లు ఇస్తా ఉంటే మైండ్ పోతుంది వాళ్ళకి. దేవుడు కార్యం చేశాడు. ఒకటే సమాధానం, ఎక్కడే నీకంటే దేవుడు ఇచ్చాడు, తీసుకో. ఎక్కడైతే నీకంటే డబ్బులు తీసుకొని మా కాగితాలు మాకి తీసుకొచ్చి, మరి అంత నమ్మి ఇచ్చింది కదా తల్లి పాపం. ఈ కాగితాలు ఆమె దగ్గర పెట్టి, మా ఇంటి స్థలం కాగితాలు ఇవన్నీ పెట్టి తడవకింత కష్టపడి తీరిస్తే చివరిలో ఒక 35,000 ఏమో ఆమె వదిలేసింది. 35,000 అంటే దాదాపు 45,000 ఏమో వదిలేసింది. అవసరం లేదు కట్టొద్దని. చూడు ఎట్ట మాట్లాడాడో. ఆయన ఉన్నాడా? కాకపోతే మనకు ఓపిక లేదు.